నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఖర్చు కన్నా మన దేశంలో జరిగిన ఎన్నికల ఖర్చే ఎక్కువ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రీతిలో సాగుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల చలామణిని ఏకకాలంలో దెబ్బకొట్టేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం వీళ్లు వాళ్లు అన్న తేడా లేకుండా అందరినీ కదిలించింది. ఊహించని రీతిలో జరిగిన ఈ దాడితో రాజకీయ పార్టీలకు కళ్లు బయలు కమ్మినట్లయింది. ఎందుకంటే అసలు నల్లధన ప్రవాహం మొదలయ్యేదే రాజకీయ పార్టీల నుంచి అంటే అందులో అతిశయోక్తి కనిపించదు. చిన్నా చితక పార్టీల నుంచి ప్రధాన రాజకీయ పార్టీల వరకు అదే పరిస్థితి. అందులో మళ్లీ వారికి ఆదాయ పన్ను మినహాయింపు. ఆ ధనమయ రాజకీయాలను స్వచ్ఛతా బాట పట్టించేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నది విశ్లేషకుల మాట. ఇవాళ దేశ రాజకీయాలు ఉన్న పరిస్థితి మారాల్సిందే అని ప్రతి ఒక్కరూ అంగీకరించే విషయం కూడా. ఆ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైనట్లేనా? ఎన్నికలు మన దేశంలో ఈ పేరు వింటేనే గుర్తొచ్చేవి నోట్లు. ఓట్లు సీట్లు లక్ష్యంగా సాగే ప్రలోభాల జాతర. ఎప్పుడు చూసినా అదే తంతు. ప్రచార పర్వాల సందర్భంగా చెదురుముదురుగా పట్టుబడే నోట్ల కట్టలు, మద్యం నిల్వలు చూస్తేనే ఔరా అనుకోవాల్సి ఉంటుంది. అధికారం అందుకోవడమే ఏకైక లక్ష్యం. అందుకు ఎంతకు తెగించడానికైనా ఎవరూ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అందుకోసం అభ్యర్థులు, పార్టీలు చేసే ఖర్చు అంచనాలకు అందనంతగా సాగాయి. అధికారిక లెక్కల ప్రకారం 1952 నాటి లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత నిర్వహణ వ్యయం 80 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. సీఎంఎస్ అధ్యయన సంస్థ అందించిన లెక్కల ప్రకారం 2014 సార్వత్రిక ఎన్నికల్లో అయిన వ్యయం దాదాపు 30,000 కోట్లు. ఇందులో 3 వంతుల వాటా నల్లధనమే అంటే ఎన్నికలు ఎంతగా డబ్బు పట్టిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో చూసినా ఓట్లు కొనుగోళ్ల తంతు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఎక్కడికక్కడ మేటలు వేసిన నల్లధనం కొనుగోళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. బస్సుల్లో, లారీల్లో వేల మందిని రప్పించటం, లక్షలు ఖర్చు పెట్టి సభలు నిర్వహించటం, వచ్చిన వారికి మద్యం ప్యాకెట్లు, బిర్యానీ పొట్లాలు పంచటం అంతా మామూలే. ఆనక ఇంటింటికి వెళ్లి ఓట్లు బట్టి కుటుంబానికి ఇంతని పంచటం. అధికారంలోకి రాగానే పెట్టిన ఖర్చు రాబట్టుకోవడం కోసం మళ్లీ అవినీతికి పాల్పడడం. ఇదో నల్లధన చక్రం. అందుకే అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతేనన్నది చాలా మంది చెప్పే మాట. అలాంటి చోట్ల నల్లధనం లేకుండా చేయడమంటే అదో అసాధారణ చర్య. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో పూర్తిగా కాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తోంది. నల్లధనం రాజకీయాల్లో ఇంచుమించు 70-80లో బాగా తక్కువ ఉండేది. 90 నుంచి ఎక్కువ అవుతూ 2000 సంవత్సరం నుంచి బాగా ఎక్కువ అవుతూ పోయింది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే ఓటు ఎంత అలవాటు చేశారంటే నల్లధనం రాజకీయాల్లో ఓటు వేసేవారు కూడా నాకు వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు, మీరు ఇవ్వలేదు అని చెప్పి డిమాండ్ చేసే స్థితికి పోయింది. సో ఓటర్ కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయాడు ఇందులో. సో దీనికి ముఖ్యంగా ప్రక్షాళన రావాలంటే ఒకటి నల్లధనం సిస్టమ్ నుంచి పోవాలి. ఈ రెండు ఎన్నికల పద్ధతిలో కూడా సంస్కరణ రావాలి. ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ కనుక వస్తే ఈ నల్లధనం ఇంపాక్ట్ తగ్గచ్చు. అవినీతి, రాజకీయం రెండు విడదీయలేనంతగా పెనవేసుకుపోయాయి అన్నది కాదనలేని వాస్తవం. పై స్థాయిలోనే కాదు, పంచాయతీ వార్డు మెంబర్ల నుంచి ప్రెసిడెంట్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ వరకు ప్రతి చోట అదే తీరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీల స్థాయిలో సరే. కార్పొరేట్ల ఎన్నికల్లోనూ కోటాను కోట్ల ధన ప్రవాహం సాగుతోంది. లోక్సభ ఎన్నికలే తీసుకుంటే 40 లక్షల రూపాయలుగా ఉన్న అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని 70 లక్షలకు పెంచారు. చిన్న రాష్ట్రాల్లో 22 లక్షల నుంచి 54 లక్షలు చేశారు. పార్టీలు ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. మరో చిత్రం ఏమిటంటే చాలా పార్టీలు ఆ మాత్రం మొత్తంలోనూ సగమైన ఖర్చు చేయలేదని లెక్కలు చెప్పిన అభ్యర్థులు ఎంతోమంది. మరి ఎన్నికల సమయంలో కనిపించే నోట్ల కట్టలన్నీ ఎటుపోతున్నట్లు? 16వ లోక్సభలోనే కోటీశ్వరుల సంఖ్య 442 మంది వరకు ఉండడం బట్టి రాజకీయాలు ఎవరి పక్షమో కూడా అర్థం చేసుకోవచ్చు. శాసనసభల ఎన్నికలు ఇందుకే మాత్రం మినహాయింపు కాదు. రాజకీయాల్లో ఎక్కువ మట్టుకు ఎలక్షన్స్లో ఈ నల్లధనమే వాడతారు. ఈ పెద్ద పెద్ద నోట్లే చలామణి అవుతాయి. ఒకసారి అవి మార్కెట్ నుంచి వెళ్ళిపోయినట్టయితే ఎన్నికల లోపల సామాన్యుడు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది.
ఇప్పుడు నల్లధనం యొక్క ప్రభావంతో కోటీశ్వర్లే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి ఏర్పడదు. అంటే ఇవాళ మనందరికీ తెలిసిందే, ఒక 5 నుంచి 10 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే కాని పరిస్థితి ఇవాళ ఉంది, అంత ఖర్చు అవుతుంది. సో ఈ నల్లధనం అంతా బయటకు వెళ్ళిపోతే సామాన్య మానవులు, ఓ ఇంజనీరే కావచ్చు, డాక్టరే కావచ్చు, ఒక టీచరే కావచ్చు, తాను కూడా ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రాజకీయ అవినీతికి బాధితులు కాని వారు దాదాపుగా ఉండరు. పార్టీలకు అందే ఎన్నికల నిధులే దేశంలో నల్లధనం అమాంతం పెరగడానికి కారణమని స్వయంగా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ వెల్లడించడం నల్లధనమూలాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయో కళ్ల ముందు ఉంచినట్టయింది. అంతేకాదు, పార్టీలకు వచ్చే విరాళాలపై లెక్కాపత్రం ఉండదు. ఆదాయపు పన్ను మినహాయింపు లభించడం వల్ల ధన ప్రవాహంలో అడ్డూ అదుపు లేకుండా పోయింది. నిజానికైతే పార్టీలన్నీ ఏటా ఆదాయ పన్ను శాఖకు రిటర్న్స్ ఫైల్ చేయాలి. ప్రధాన పార్టీలు చేస్తుంటాయి కూడా. కానీ అవన్నీ పెరుగుబడలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు అన్న రీతిలో సాగేవే. కొన్ని పార్టీలకైతే కేవలం నల్లధనం మార్పిడి సాధనాలుగానే పుట్టుకొస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం 1200 రాజకీయ పార్టీలు నమోదైతే వాటిలో 300 పార్టీలు అసలు ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు ఇవ్వడం లేదని సమాచారం. అవి పోటీలోనూ ఎక్కడా కనిపించవు. కార్పొరేట్లు ఇచ్చే విరాళాల కోసమే చాలా వరకు కొత్త పార్టీలు పుట్టుకొస్తాయన్నది స్వయంగా ఎన్నికల సంఘానికి చెందిన ఉన్నతాధికారులే వెల్లడిస్తున్నారు. ఎన్నికల సమయంలో పంచే బహుమతులు, నగదు, మద్యం ఇదంతా లెక్కల్లో లేని నోట్ల కట్టలతోనే అన్న విమర్శలకు సమాధానంగా నిజాయితీగా జమాఖర్చులు చెప్పేవారెవరు? ప్రచార వాహనాలు, సభల నిర్వహణ, సభకు జనాన్ని తరలించడం, ప్రచార సామాగ్రి ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా ఉపయోగించేది ఆ డబ్బే. అంత చేసి గెలిచాక తిరిగి సంపాదించుకోవడానికి వాటాలు, పర్సెంటేజీలు, బహుమతులు ఒకటేంటి వాళ్ల పరిధిలో ఈగవాలిన జేబులోకి నోట్లు రావాల్సిందే. నిధులు అందించిన సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు, చట్టాల్లో మార్పులు ఇలా అవినీతి వలయంలా తిరుగుతుంటుంది. నల్లధనం లేకుండా ఎన్నికలు జరిగితే ముఖ్యంగా 2-3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, రియల్గా ఎవరు సేవ చేస్తున్నారో, రియల్గా ఎవరు మంచివాళ్ళు, గవర్నమెంట్ సిస్టంలోకి మంచివాళ్ళు గెలుస్తారు. సో ఎప్పుడైతే డబ్బు ప్రవాహం, డబ్బు ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందో ప్రజలకి కరెక్ట్గా జడ్జిమెంట్ తీసుకుంటారు, ఎవరు కరెక్ట్. సో రియల్గా ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ వస్తారు. ఈ ఏడాది మధ్యలో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అక్కడి ప్రజల చేతుల్లో 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల నగదు, అసాధారణ కదలికలు చూశామన్న ఆర్బీఐ మాజీ అధిపతి రఘురాం వ్యాఖ్యలు ఓట్ల వేటలో నోట్ల పాత్రను తెలియజెప్పేవే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ఎన్నికల్లో ధన ప్రవాహం తగ్గడం ఖాయం. ప్రచారం, ర్యాలీల కోసం పెద్ద ఎత్తున వాహనాలు ఉపయోగించడం తగ్గిపోతుంది. భారీ ఎత్తున సభలు నిర్వహించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సభకు వచ్చేవారిని తరలించాలంటే వారికి డబ్బు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. ఎన్నికలు జరిగేంత వరకు ఇదో రకమైన ప్రవాసనం అయితే, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ నాడు జరిగే ప్రవాసనం మరో ఎత్తు. తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు ఓటుకింత చొప్పున నగదు అందివ్వాల్సి ఉంటుంది. అది జరిగే పని కాదు. అయితే రాజకీయ పార్టీలు తలుచుకుంటే కాని పని ఉండదు. వారి ప్రత్యామ్నాయాలు వారికి ఉంటాయి. 2003లో రూపొందించిన చట్టం ప్రకారం ప్రైవేటు సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో 5% వరకు రాజకీయ పార్టీలకు అందించవచ్చు. ఆ స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలపై పన్ను ఉండదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29B ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ ఏ వ్యక్తి లేదా సంస్థ నుంచి ఎంత మొత్తంలోనైనా విరాళం స్వీకరించవచ్చునని చెబుతోంది. విదేశాల నుంచి వచ్చే విరాళాలు, భారత్లో పనిచేస్తున్న విదేశీ సంస్థల నుంచి విరాళాలు స్వీకరించేందుకు వీలులేదు. కానీ వాటికి మసిపూసి మారేడుకాయలు చేసే ప్రబుద్ధులే ఎక్కువ. ఎన్నికల సందర్భంగా ఈసీ నియమావళిని, నిజాయితీని పాటించేవారు నూటికో కోటికో ఒక్కరు. ఏ పార్టీ కూడా అసలైన లెక్కలు బయటకు చెప్పవు. 2013-14 లెక్కల ప్రకారం చూసుకుంటే రాజకీయ పార్టీలకు అందే విరాళాలు 90% కార్పొరేట్ శక్తుల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ వివరాల ప్రకారం 2013-14లో కాంగ్రెస్, ఎన్సీపీ, సిపిఐకు అందిన విరాళాల్లో 517% పెరుగుదల కనిపించింది. ఈ పార్టీలకు ఆ ఏడాది 62 కోట్లు అధికంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విరాళాల్లోనే 408% పెరుగుదల కనిపించింది. కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకంగా ఎలక్టోరల్ ట్రస్టులు వంటివి ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలకు నిధులు అందిస్తుంటాయి. గతేడాది అన్ని రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో 151% పెరుగుదల కనిపించింది. వాస్తవంగా చూసుకుంటే వీటికన్నా మరింత ఎక్కువ మొత్తంలో నిధులు అందుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.
ఎన్నికల కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందదు కాబట్టి ఇలా విరాళాల రూపంలో పోగేసుకున్న నిధులే పార్టీలకు ప్రాణాధారం. ఇచ్చేవారు తెచ్చేది తెలుపా నలుపా అన్న మాట వారికి అనవసరం. టికెట్ల కేటాయింపు సమయంలో వచ్చేవి అందుకు అదనం. అవన్నీ లేకపోతే ఓటర్లకు పంచే పెద్ద నోట్లు, భారీ బహుమానాలు ఏవీ ఉండవనేది సంస్కరణవాదులు ఎప్పటినుంచో చెబుతున్న మాట. ఈ రాజకీయ అవినీతి కోణంలో చూస్తే మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఓటర్ల నుంచి సానుకూల సంకేతాలే వస్తున్నాయి. ఎన్నికల ముందు నిలిచిన యూపీలో ఇలానే చాలా మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎన్నికల ప్రణాళికలు, ప్రచార వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తోంది. ఎన్నికల కోసం ముందు నుంచి పెద్ద ఎత్తున దాచుకున్న నోట్ల కట్టలన్నీ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. మరోసారి ఏర్పాటు చేసుకోవాలంటే అదో పెద్ద ప్రవాసనం. నోట్ల మార్పిడి కేంద్రం పెట్టిన నిబంధనలతో అంత భారీ మొత్తాలను మార్చుకోవడానికి వీలులేని పరిస్థితి. అయినా ఈసారి యూపీ ఎన్నికల్లో పార్టీల వ్యయం 4,000 కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం కేంద్ర సమాచార కమిషన్ 2013లో రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని పేర్కొంది. ప్రధాన పార్టీలకు అందే నిధులను అవి ఎలా ఖర్చు చేస్తున్నాయి, ఆ నిధులు ఎవరిస్తున్నారు వంటి వివరాలు కోరుతూ ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సీఐసీ స్పందిస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. అయితే తాము ఆర్టీఐ పరిధిలోకి రాము కాబట్టి ఆ వివరాలు అందించలేమంటూ ప్రధాన పార్టీలు తిరస్కరించాయి. అయితే ప్రభుత్వం నుంచి చౌకగా భూమిని పొందడంతో పాటు ఇతర సదుపాయాలను అనుభవిస్తున్నాయని, అన్ని కోణాల్లోనూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయ పార్టీలు ప్రజలను ప్రభావితం చేస్తాయి కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది సీఐసీ. పార్టీలేవీ కమిషన్ ఆదేశాలను అమలు చేయలేదు. ఈ విషయంపై మళ్లీ ఫిర్యాదు అందినా ఉద్దేశపూర్వకంగానే పార్టీలు ఉత్తర్వులను అమలు చేయకపోయినప్పటికీ వాటికి జరిమానా విధించలేకపోతున్నామని, ఆ పార్టీలకు కేంద్ర సమాచార అధికారి లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది సీఐసీ. కేంద్ర ప్రభుత్వం లేదా కోర్టులు మాత్రమే ఈ విషయంలో చర్య తీసుకోగలవని స్పష్టం చేసింది. తమ వరకు వస్తే ఇలా అందరూ ఒకటే అన్న భావన కనబరిచే పార్టీలు ప్రజలకు మేలు చేసే అంశాల్లో మాత్రం ఎంత రాద్ధాంతం చేస్తాయో వివరించి చెప్పక్కర్లేని విషయం. ఎన్నికల్లో నల్లధన ప్రవాహ నియంత్రణకు ఈసీ గత సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రత్యేక వ్యూహం ప్రకటించింది. అయితే అరకొర చర్యల కారణంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు. మొత్తంగా నగదు ప్రవాహాన్నే నియంత్రించేలా ఉన్న మోదీ నిర్ణయం కారణంగా ఎన్నికల నిర్వహణ, వాటి వ్యయంలో చెప్పుకోదగ్గ మార్పులు కనిపించవచ్చు. కార్పొరేట్ల నుంచి వచ్చే నిధులు ఆగిపోతే పార్టీలు ఖర్చులు తగ్గించుకుంటాయి. ఓటర్లను ప్రలోభ పెట్టాలంటే డబ్బుండాలి. అదే లేనప్పుడు ఏమని ఆకట్టుకుంటారు? ఎన్నికల హామీలను ఎవరైతే నెరవేర్చగలరన్న నమ్మకం ఉంటుందో వారినే నాయకులుగా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉంది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టికెట్లు ఇచ్చే సంప్రదాయానికి కాలం చెల్లవచ్చు. ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులకు అవకాశం వస్తుంది. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టలేదు కాబట్టి గెలిచాక తిరిగి సంపాదించుకుందామన్న ధ్యాస ఉండదు. అంటే అవినీతి అంతానికి మొదటి అడుగు పడినట్లే. పథకాల్లో వాటాల పర్సెంటేజీలు తీసుకోనవసరం లేదు. తమ వారి కోసం చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ జరిగితే మంచిదే. మరి వీటిని జరగనిస్తారా? నల్లధనంతో కట్టుకున్న కలల సౌధాన్ని కూల్చేయడానికి ఎవరైనా అంగీకరిస్తారా? వేచి చూడాల్సి ఉంటుంది.